హాయ్ గాయ్స్, గేమ్ చేంజర్ మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రివ్యూని పక్కన పెట్టేసుకొని మూవీ చూడాల్సింది అనుకుని చూడండి అనమాట. ఎందుకంటే మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగానే అనిపించింది గైస్. ఎందుకంటే నాకు అంత హై ఎక్స్పెక్టేషన్స్ లేవు మూవీ మీద, అంత లో ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. సో ఓవరాల్ గా నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే మూవీ ఉందన్నమాట. ఇక మెయిన్ నాకు బాగా డిక్రేస్ ఫీలింగ్ కొద్దిగా లో అనిపించిన సిచ్యువేషన్స్ ఎక్కడ అంటే ఆ క్లైమాక్స్ సిచ్యువేషన్స్ అనమాట. దానికి తప్ప నాకు ఇంకా ఓవరాల్ గా అయితే ఓకేగా అనిపించింది. శంకర్ గారు మొత్తం ఇరగదీసేశారని చెప్పాలి అనమాట మూవీ విధంగా. క్లైమాక్స్ లోని కొద్దిగా చూసుకుంటే బాగుండు. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే చాలా డల్ గా అనిపించాయి అనమాట. అది ఓవరాల్ గా అయితే మూవీ మీద నా ఒపీనియన్. ఓకే గైస్, మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. ఓకే గైస్, ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటంటే ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేసి ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేసే సిచ్యువేషన్ అనమాట. సో తనేంటంటే నిజాయితీ గల ఆఫీసర్. సో ఆ నిజాయితీ గల ఆఫీసర్ ఎలక్షన్స్ లో ఎలాంటి కలపరేట్ సిచ్యువేషన్స్ జరగకుండా ఎలా జరుగుతుంది, ఎలక్షన్స్ ఎలా జరిపిస్తారు అనేదే మూవీ ప్లాట్ అనమాట. ఆ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేసి మన రామ్ గారి అనమాట, రామ్ చరణ్ హీరో గారు. సో అక్కడి నుంచి మనకి మూవీ ఎలా మొదలవుతుంది అనేదే మూవీ ప్లాట్ అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి మాట్లాడుకుంటే చెప్పా కదా, నాకైతే బాగానే అనిపించింది. రివ్యూని పక్కన పెట్టేసుకోకుండా ముందు మూవీ చూడండి అనమాట. దాని తర్వాత మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట మూవీ మీద. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ వచ్చేస్తే నాకు బాగానే అనిపించింది గైస్. ఒక మాదిరిగా మంచిగా వెళ్తున్న, ఒక ఫ్లోలో వెళ్తున్న సిచ్యువేషన్స్ బాగుందన్నమాట. అలాగే ఫస్ట్ హాఫ్ ఎంట్రీ ఏదైతే ఉందో నాకు అది బాగా నచ్చింది. ఇంకా మూవీ సెకండ్ హాఫ్ లో నేను కొద్దిగా డల్ ఫీల్ అయ్యాను, కొద్దిగా లాగ్ అనిపించింది అనమాట స్టోరీ. మెయిన్ నాకు బాగా డల్ సిచ్యువేషన్ ఎక్కడొచ్చిందంటే క్లైమాక్స్ సిచ్యువేషన్ అనమాట. మరి రామ్ చరణ్ గారిని చాలా తక్కువగా ఆ ఫైటింగ్ సీక్వెన్సెస్ గానీ ఏదైనా చాలా సింపుల్ గా పెట్టాడు. నాకు అంత సింపుల్ గా వచ్చింది మూవీ మీద. సో అది క్లైమాక్స్ కొద్దిగా దెబ్బ పడకుండా ఉంటే మూవీ ఓవరాల్ గా అయితే ఒక రేంజ్ లో వెళ్లే ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. ఇక సాంగ్స్ విషయానికి వచ్చేస్తే ఓకేగా అన్నట్టు అనిపించింది. మరి సాంగ్స్ కూడా కొద్దిగా హై ఉన్నట్టు అయితే అనిపించింది అనమాట. అది దెబ్బ అనిపించింది. ఇక ఓవరాల్ గా అయితే మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే నాకైతే బాగానే అనిపించింది. యాక్టింగ్ వైజ్ అయితే రామ్ చరణ్ గారు ఎరగొట్టేశారని చెప్పొచ్చు. ఈ 3 క్యారెక్టర్స్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే అప్పన్న క్యారెక్టర్ అనమాట రామ్ చరణ్ గారిది. ఆయన చేసిన రోల్ ఏదైతే ఉందో అది మూవీకి హైప్, అదొక వేరే లెవెల్ సిచ్యువేషన్ అని చెప్పి. ఇక మూవీలో ప్లసెస్ వచ్చేసి రామ్ చరణ్ గారి యాక్టింగ్, ఫస్ట్ హాఫ్, అలాగే డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. మెయిన్ ఇంకోటి సునీల్ గారి యాక్టింగ్ అనమాట, అది వేరే లెవెల్ అనిపించింది. అదే మెయిన్ మూవీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక మూవీలో మైనస్ లోకి వచ్చేస్తే సెకండ్ హాఫ్ ఒక మాదిరి, దాంతో పాటు క్లైమాక్స్ అయితే నాకు చాలా డల్ అనిపించింది. ఎందుకో తెలియదు, స్టోరీ ఇంకొద్దిగా క్లైమాక్స్ మంచిగా చేసి ఉంటే బాగుండు అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఇది సాంగ్స్ యథావిధిగా ఓకే అనమాట. ఇది ఓవరాల్ గా అయితే మూవీ గురించి ఒక మూవీ రివ్యూ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగానే అనిపించింది గైస్. దీనికి నేను రేటింగ్ వచ్చేసి 5 అయితే 3.1 అయితే ఇస్తున్నాను గైస్.